నిర్మల్ జిల్లా దివాల్పూర్ మండలంలో ఈ రోజు డబుల్ బెడ్రూమ్ ఇంట్ల వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. డబుల్ బెడ్రూమ్ ఇంట్ల కోసం దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారులు ఇళ్లను అందజేయకపోవడంతో గత 20 రోజుల క్రితం తాళాలు పగలకొట్టి ఇళ్లలో నివాసం ఉంటున్నారు. దీంతో ఉదయం కలెక్టర్ ఆదేశాల మేరకు తహసీల్దార్ ఆధ్వర్యంలో ఇళ్లను ఖాళీ చేయించేందుకు పోలీసుల సహకారంతో అధికారులు ఒక్కడికి చేరుకొని మర్యాదగా అన్ని రూమ్లను ఖాళీ చేసి వెళ్లిపోండి, లేకుంటే మీ తాళం పగలకొట్టి వస్తువులు బయట పడేస్తామని లబ్ధిదారులకు బెదిరించింది. మా ఇళ్ల తాళాలు పగలగొడితే మా ప్రాణాలకు సైతం లెక్క చేయం అని లబ్ధిదారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఇక్కడ నుంచి ఇళ్లను విడిచిపెట్టి వెళ్లేది లేదని బైఠాయించారు. ఈ సందర్భంగా రూరల్ సిఐ శ్రీనివాస్ ఆధ్వర్యంలో పోలీసులు బందోబస్తు చేపట్టారు. అనుభవిస్తే ఉన్న చిన్న చిన్న పిల్లలు ఎంత డబుల్ బెడ్రూమ్ల పేరు వచ్చిందని ఏడవైనా చెప్తుంది. ఇక అంబేద్కర్ జయంతి నాడు ఆడంటే ఆడ చెప్పగానే మరి నాకైతే ఇది లేదు, ఇల్లు పూల కొడుతున్నాం వెళ్ళిపో అని భాషలన్నీ బయట పడేసింది. బయట పడేస్తే మరి నాకైతే ఏడలేదు. మరి సర్కార్ కట్టిన డబుల్ బెడ్రూమ్ ఉన్నది కదా అని నేను వచ్చి నూక్కున్నా సార్. నూక్కున్న దానికి ఇప్పుడు ఇన్ని రోజులు ఏమని లేరు. ఇక ఇప్పుడు సర్వే జరిగినప్పుడు మా ఫోటోలు తీసుకున్నాం. గ్రామ పంచాయతీలో సర్వే జరిగినప్పుడు ప్రతి ఒక్క సర్వే మీద మా పేరు ఉంది. లాస్ట్కు వచ్చిన సార్లకు ఫోటోలు అడిగింది, ఫోటోలు ఇచ్చినాం. ఫోటోలకు ముద్ర కొట్టి సైన్ చేసుకుని ఆ పేపర్ తీసుకొని పోయాం. ఇంతవరకు ఇప్పుడు ఈ మేడం ఏం చేయదు. ఆ సాలరన్నా మాకు పంపించాలి కదా. ఇంతవరకు ఇద్దరు చిన్న పిల్లలు కిరాయి కూడా ఇంట్లో పిల్లలు ఆడ వచ్చే బదులు ఈడ వస్తా, ఆడ వచ్చే బదులు ఈడ వస్తా.